ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి మహాత్మ్యం ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని పాసురాలు చదువుకుంటూ ఉంటారు కదా. ఈ 30 రోజుల పాటు పాసురాలు చదువుతారు. ఈ మొత్తము సారమంతా లభించేటటువంటి రోజు ఏకాదశి. అంటే ఈ 30 రోజుల ప్రతిఫలం. గోదాదేవి ఆవిడ చాలా అద్భుతంగా ఆవిడ యొక్క అనుష్ఠానం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిందిగా. ఈ ధనుర్మాసం చివరి రోజుకు వెళ్ళే ముందు వచ్చేటటువంటి ఏకాదశి. ఈ రోజు స్వర్గంలో ఉండేటువంటి ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకనే దీన్ని స్వర్గానికి సంబంధించినటువంటి పేరుతోటి స్వర్గ ఏకాదశి, స్వర్గధామ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పటిదాకా దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళందరికీ ఈ ఏకాదశి రోజు తలుపులు తెరుస్తారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి స్వామి యొక్క అనుగ్రహానికి లోపలికి వెళ్తారు అనేటటువంటిది ఒక సిద్ధాంతం. ఈ ఏకాదశి అయిపోతే రెండో విషయం, ఈ ఏకాదశిలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ముక్కోటి ఏకాదశి. అంటే 3 కోట్ల దేవతలు శ్రీరంగానికి వచ్చేటటువంటి ఏకాదశి అని ఒకటి. వైకుంఠం నుంచి స్వామి ఈ ఏకాదశి రోజు 3 కోట్ల మంది తన పరివారంతో భూమి మీదకి వచ్చాడు వైకుంఠ శ్రీరంగానికి అనేటటువంటిది రెండో ప్రతీతి. ఇక మూడోది ముక్కోటి తీర్థాలు ఏవైతే ప్రత్యేకంగా చెప్తారో ముక్కోటి తీర్థాలని చెప్తారు. ఈ 3 కోట్ల తీర్థాలు విశ్వంలో ఉండేటటువంటివన్నీ ఒక దగ్గరకు వచ్చి చేరేటటువంటి ఏకాదశి. ఆ విష్ణు పాదోద్భవాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుండేటువంటి ఏకాదశి అని చెప్తారు.